పునరుత్థానం అంటే చనిపోయి తిరిగి లేపబడడం. భూమి మీద చనిపోయిన వారిలో అనేక మంది సమాధిలోనే ఉండిపోయారు, కానీ క్రీస్తు ప్రభు మాత్రమే దేవుని శక్తి చేత తిరిగి లేపబడ్డాడు. ఆయన యొక్క పునరుత్థానం మీద విశ్వాసం కలిగిన వారికి దేవుడు తీర్పు లేకుండా చేశాడు. మానవ జీవితానికి ఒక స్థిరమైన విశ్వాసంతో కూడిన గమ్యాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు క్రీస్తు పునరుత్థానం ద్వారా. అంతకుముందు మనుషులు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరికే తెలియదు. బ్రతికి ఉన్నంతకాలం మనుషుల యొక్క సిద్ధాంతాలు ఎలాగున్నాయంటే, రేపు చనిపోతాం కనుక తిందము త్రాగుదాం అనే సిద్ధాంతాల మీద మానవ జీవితాలు గడిపేవి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ తెలియజేస్తున్న మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. పునరుత్థానం లేని దినములలో మనుషుల యొక్క ఫిలాసఫీ ఆలోచనలు ఎలాగున్నాయో ఒకసారి చూస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 32వ వచనంలో ఈ మాట రాయబడింది. 31 నుంచి చదువుతాం. 31వ వచనం నుండి, సహోదరులారా, మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు మిమ్మును గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయము తోడు నేను దినదినము చనిపోవచ్చు ఉన్నాను అని చెప్పుదును. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? అదిగో, మృతులు లేపబడకపోతే రేపు చనిపోదుము గనక తిందము త్రాగుదము మోసపోకుడి అదనమాట. మనుషుల ఆలోచనలు ఎలాగున్నాయంటే, క్రీస్తు పునరుత్థానానికి ముందటి దినాల్లో రేపు చనిపోదము గనక తిందము త్రాగుదము అనే మనుషుల మాటలు అనమాట అవి. రేపు చనిపోతాం కదా, ఏం తింటే ఏం తాగితే సుఖం ఉంటుంది, ఎంతో సుఖపడినా రేపొద్దున చనిపో